ఇక తీన్మార్ మల్లన్న ఒట్టేజాన యాదవ్ని వదిలే ప్రసక్తే లేదన్నట్టుగా ప్రతి దగ్గరికి కూడా వెంటబడమంటే తీసుకుపోతూనే ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే గతంలో ఏదైతే మిర్యాలగూడలో భారీ బహిరంగ సభ అని చెప్పి పెట్టిరో బీసీ గర్జన, దాని తర్వాత నల్గొండలో 24వ తారీఖు మీటింగ్ పెడతా ఉన్నారు. మరి నల్గొండలో బీసీ గర్జన కాదు, ఎటువంటి సభ కూడా జరగలేదు. ఆ తర్వాత ఏదైతే హాలియాలో జరిగినటువంటి సభలో కేవలం ఒట్టేజాన యాదవ్ మాత్రమే వెళ్ళినట్టుగా కూడా, ఎందుకంటే క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఇక జనాలు కూడా ఏంటంటే అది ఒక కార్నర్ మీటింగ్ లాగా పెట్టినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఏంటంటే అది కూడా ఒక బీసీ గర్జన లెక్కని చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేసే అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే ఒట్టేజాన యాదవ్ మాత్రమే ఎందుకు తీన్మార్ మల్లన్న వెంట వస్తూ ఉన్నాడు, మరి మిగతా నాయకులంతా ఎటు పోయారు, హాలియా దగ్గరికి ఎందుకు రాలేకపోయారు, మరి మిగతా నాయకులు అంతా కూడా చాలామంది నాయకులు నల్గొండ నుంచి మరి ఏదైతే మిర్యాలగూడ సభకు వచ్చినటువంటి వ్యక్తులు ఎందుకు రాలేకపోయారు. కాబట్టి తీన్మార్ మల్లన్న ఇకనైనా సరే, ఎందుకంటే తీన్మార్ మల్లన్న ముఖ్యమంత్రి అయితే బరాబర్ ఒట్టేజాన యాదవ్ మంత్రి అయితేనని కూడా క్లియర్గా చెప్పిండు ఒట్టేజాన యాదవ్ గారు. మరి ఒట్టేజాన యాదవ్ని మాత్రం అన్యాయం చేయకుండా ఏదైతే బీసీ వాదాన్ని తీసుకుపోతా అని మీరు చెప్పిరో మరి అది ముందు తీసుకుపోవాలి. దానికంటే ముందు ఏంటంటే తీన్మార్ మల్లన్న అసలు బహుజనవాదాన్ని ఏం చేసిండు, గతంలో ఏదైతే గత ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఏదైతే బహుజనవాదం ఎత్తుకొని బయలుదేరిండని చెప్పి మొత్తం అసలు బహుజనవాదాన్ని బ్రతికించడానికి పుట్టినటువంటి దేవుడు తీన్మార్ మల్లన్న అని చెప్పేటటువంటి రోజు తీసుకొచ్చిండు అయాల. మరి ఇప్పుడు ఆ బహుజనవాదం ఎడిపోయింది అనేది కూడా తీన్మార్ మల్లన్న చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రేపన్నాడు చాలామంది చెరుకు సుధాకర్ లాంటి నాయకులు ఉద్యమకారులు ఏమంటా ఉన్నారంటే, ఎవరో ఒకరు ఏదో ఒకటి చేయని నడవని ఆయన నమ్ముతాం కానీ నడవని అంటుండు. మరి ఇట్లా జనాలంతా నమ్ముతారు, నడుస్తారు. నడిచిన తర్వాత తీరాలకు పోయేటటువంటి నాయకులు తయారైతే మరి వీళ్ళు ఎదుగుతూ ఉన్నారు పార్టీలకు పోయి. కానీ మరి నడిచిన వాళ్ళ పరిస్థితి ఏంది అంటే, వాళ్ళు మునిగిపోయినా చచ్చిపోయినా ఏం జరిగినా వాళ్ళ కుటుంబాలు ఆగమైనా ఎటువంటి సంబంధం లేదా. కాబట్టి తీన్మార్ మల్లన్న ఇకనైనా నువ్వు బీసీ వాదం ఎత్తుకున్నావా దాని మీద నిలబడు, సచ్చిందాక పోరాడు. ఆల్రెడీ బహుజనవాదం ఎత్తుకొని గతంలో వచ్చినావు, జనాలందరికీ చెప్పేకాడికి చెప్పినావు, తర్వాత ఏది గుళ్ళకాడికి పోతే బొట్టు పెట్టుకుని దూడుచుకునేటటువంటి వాదాలు అన్నీ కూడా చేసినావు. అప్పుడు తర్వాత మళ్ళీ కంకణాలు నువ్వు కూడా తట్టీలు కట్టినావు, పట్టీలు కట్టినావు, అన్నీ కట్టినావు. కానీ ఇకనైనా అటువంటి మాటలకు క్లియర్గా చెప్పాలంటే బ్రోకర్ మాటలు బంద్ చేసి ప్రజల కోసం జనాల కోసం మనం ఏం చేయాలనేది మళ్ళీసారి ఆలోచించుకొని మనం ఏం చేస్తూ ఉన్నాం, ఎట్లా ముందుకు పోవాలి, నేను నమ్ముకొని వచ్చినటువంటి వాళ్ళని ఆగం చేయకుండా. ఎందుకంటే ఒట్టేజాన యాదవ్ నేనైతే మంత్రి అయితే అంటుండు, నువ్వు ముఖ్యమంత్రి అయితే మరి అదే సంకల్పంతో వచ్చినప్పుడు నువ్వు ఆయనకి ఏ రకంగా తీసుకురావాలి, ఏ రకంగా ముందుకు నడపాలనేది ఆలోచించాలి. అంతేగాని 2028 దాకా లేదంటే 29 దాకానో తర్వాత ఇక ఒట్టేజాన పైసలు రైస్ మిల్లులో సంపాదించిన పైసలని తీసుకొచ్చి ఈ రాజకీయాలలో పెడతా ఉంటే వాడుకొని నీ భాషలో ఇంకొక భాషలో చెప్పాలంటే చెప్పవచ్చు. ఇక ఆ రకంగా కాకుండా ప్రజల కోసం ఏం చేయాలనేది ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి నిన్ను నమ్ముకొని వస్తూ ఉన్నారు జనాలంటే వాళ్ళకి నువ్వు ఏం చేయదలుచుకున్నావు, నిండా ముంచుతావు అనుకుంటున్నావా అది కూడా వాళ్ళకి క్లియర్గా చెప్పు. ఎందుకంటే జీవితాలు ఆగం కాకుండానే ఉంటాయి. లేకపోతే ఈ ఒట్టేజాన యాదవ్ లాంటి నాయకులు సూర్యాపేట నుంచి ఆలియాకు 30 వెహికల్ 40 వెహికల్, ఏది మిర్యాలగూడ సభకు ఒక 60 వెహికల్, ఇటు ఆలియా సభ కంటే ఇంకా రేపు మళ్ళీ నల్గొండలో పెడతా అన్నా కూడా ఈయనే పెట్టాలి వెహికల్. కాబట్టి అటువంటి వాళ్ళని ఆర్థికంగా కానీ మానసికంగా కానీ వాడి పీల్చి పిప్పి చేసిన దానికన్నా వాళ్ళకు ముందే చెప్పు నీ స్టాండ్ ఏంది, నువ్వు వెనలకు పోదాం అనుకుంటున్నావు, లేదంటే అసలు నీ రాజకీయంగా అసలు ఉంటావా ఊడతావా అనేది నీకే తెలియదు 2 ఏళ్ళ తర్వాత. కాబట్టి ఇప్పటికైనా నువ్వు ఎత్తుకున్నటువంటి వాదానికి న్యాయం చేయడానికి ఇప్పటి నుంచి అయినా, ఇన్ని రోజులు లంగ పని చేసినావా, లఫుడ్ పని చేసినావా, పకీర్ పని చేసినావా, బుట్ట పకీర్ పని చేసినావా, ఇంకే పని చేసినావో కానీ ఇప్పటి నుంచి అయినా మంచిగా మారడానికి నేర్చుకో. లేదంటే యాడికన్నా పోయి మొన్న కూడా మిర్యాలగూడ సభలో కూడా కొద్దిగా ఏది కొన్ని వాయిస్లో చాలా మళ్ళా ఇంకో రకంగా అంటే దేవుళ్ళని కానీ కించపరిచినట్టుగా కూడా హిందువులపైన దాడి చేసిన విధంగా కూడా నువ్వు వ్యాఖ్యలు చేసినావు. కాకపోతే కుక్క మొరిగిందని నీ నోడు పట్టించుకోలేయాల. కానీ ఇప్పటికైనా నువ్వు మారు, తీన్మార్ మల్లన్న నువ్వు మారు. నువ్వు ముఖ్యమంత్రి అవుతావో మరి ఒట్టేజాన యాదవ్ని మంత్రి చేస్తావో ఆగం మాత్రం చేయకుండా ఒట్టేజాన యాదవ్ని నేను నమ్మి వస్తా ఉండు. కాబట్టి ఒట్టేజాన యాదవ్ని అయితే నువ్వు వదలట్లేవు, ఆయన నాగం చేయకు ఒట్టేజాన యాదవ్ని. ఎందుకంటే ఇప్పుడు అంతో ఇంతో ఆర్థికంగా ఉన్నాడు కాబట్టి ఏదో చేయాలనే ప్రయత్నం చేయకు. ఒట్టేజాన యాదవ్ని ఆగం చేయకు తీన్మార్ మల్లన్న. ఇక ఒట్టేజాన యాదవ్ గారు కూడా మరి మీరు గతంలో
ఏదైతే జగదీష్ రెడ్డిని కానీ ఇంకొక నాయకుడిని కానీ ఏ విధంగా అయితే తిట్టిరో మరి వీనెమ్మటి నడిచిన వాళ్ళు కూడా గదే కథ ఉంది. కాబట్టి ఒకసారి ఆలోచించుకోవాలి. మీకైతే సలహా ఇస్తున్నాం. తర్వాత ఇది ఉంటుందిగా, ఏ ఊరు నుంచి వచ్చిర్రు, జమ్మలమడుగా ఏదో ఉంటుందిగా, రాన్మోహన్ డీజిల్కి ఎంత అయింది, బొక్క అనేటటువంటి కార్యక్రమాలు రాకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. నువ్వు పోయే దారిలో ఇప్పటికైనా ఒట్టజాన యాదవ్ గారు ఇప్పటికే పలుమార్లు అంటే బీఎస్పీకి పోయిన తర్వాత కూడా ఇప్పుడు ఆర్ఎస్పీ కూడా పక్కకు పోయిండు. మరి ఇప్పటికే కొన్ని పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కూడా ఎక్కడ కూడా ఫోటో పెట్టట్లేరు ఒట్టజాన యాదవ్ది. మరి పొలిటికల్గా ఎటు లేకుండా ఒట్టజాన యాదవ్ ఒంటరిగా నిలబడి ఉన్నాడు. నా వెనక ప్రజలు ఉన్నారు అంటే ఏదో ఒక రాజకీయంగా నిర్ణయం తీసుకోకపోతే ఎవడు ఏం చేయలేడు. కాబట్టి మీరు కూడా ఆలోచన చేసుకొని మంచి భవిష్యత్తు ఉండాలంటే మంచి కార్యక్రమాలు చేస్తేనే వస్తుంది. తర్వాత అంతా ఇటువంటి కార్యక్రమాలు చేసి ఆగమైన తర్వాత ఇక ఏదో ఉంటుంది కదా, అదే ఒట్టజాన యాదవ్ ఏ తప్పు చేయకుండా ఆ రోజు 72 అక్రమ కేసులు పెట్టిరని చెప్పారు. అదే ఒట్టజాన యాదవ్ సూర్యాపేట నడి సెంటర్లో నిలబడి నేనే తప్పు చేయలేదు, నన్ను ఏం పీక్కుంటారో పీక్కోరంటే బంపర్ మెజార్టీతో గెలిచిపోయాడు ఒట్టజాన యాదవ్. ఏమైంది ఇవాళ? తప్పు చేయనప్పుడు భయం లేదు కదా, తప్పు చేయని వ్యక్తిని ఆదరిస్తారు కదా ప్రజలు. కాబట్టి మీరు మంచి వ్యక్తి అయితే మంచి వ్యక్తిని ఎన్నుకోరి, ఇంకో రకంగా అయితే ఇంకో రకంగా కావాలని ఎన్నుకోరి. గంతవరకే మేము చెప్పగలుగుతాం. సలహా మాత్రమే ఇది. అంటే కేవలం ఆయనకే కాదు, ఇప్పుడు చాలామంది రాష్ట్రంలో యువకులంతా ఆగమయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పటికే మేల్కొన్నారు. కాబట్టి కొంతవరకైనా మార్పు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం. ఎందుకంటే ఎందరో జీవితాలు ఆగమైపోయినాయి కొందరి వల్ల, కొంతమంది లంగళ్ళ అప్పుడుగాల వల్ల. కాబట్టి ఇకనైనా కొంతమంది అయినా మేల్కొంటారని. ఇంకా నేను ఆ బురదలనే మెసులుతా, ఇది మురిగుంటలనే దూకుతా అంటే దూకురు, ఎవడు కాదన్నాడు.